వెల్కమ్ టు ఆల్ ఫ్యాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయిన తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ఓడల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందనుకున్నారు. కానీ 1979లో జపాన్ ఒక షిప్ని తయారు చేసింది. దాని పేరు సీవైస్ జెయింట్. ఈ షిప్ 1988లో ఒక వార్లో చాలా డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ని తిరిగి రిపేర్ చేయడానికి చాలా ఖర్చయింది. ఎంత అంటే ఆల్మోస్ట్ 2212 కోటి రూపాయలు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ షిప్ హిస్టరీ గురించి అండ్ 1988 వార్లో ఈ షిప్కి జరిగిన డ్యామేజ్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ షిప్కి మన ఇండియాతో కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సివైస్ జెయింట్ షిప్ అనేది ప్రపంచంలో అతిపెద్ద షిప్. ఈ షిప్ టైటానిక్ షిప్ కంటే 2 రెట్లు ఎక్కువ. ఈ షిప్ని 1974లో ఒక గ్రీక్ బిజినెస్ మ్యాన్ కోసం జపాన్లో ఉన్న ఒబామా షిప్ యార్డ్లో నిర్మించడం స్టార్ట్ చేశారు. అయితే ఈ షిప్ నిర్మాణం చాలా లేట్ అవడంతో ఆర్డర్ చేసిన ఓనర్ ఈ షిప్ని 1979లో డెలివరీ తీసుకోవడానికి నిరాకరించారు. అప్పటికి ఈ షిప్కి ఇంకా పేరు పెట్టలేదు. అయితే ఈ షిప్ ఒబామా షిప్ యార్డ్లో నిర్మించడం వల్ల మొదట్లో దీనికి ఒబామా అని పేరు పెట్టారు. గ్రీక్ ఓనర్ ఈ షిప్ని నిరాకరించడం వల్ల ఈ షిప్ని తయారు చేసిన సుమిటో ఇండస్ట్రీకి గ్రీక్ ఓనర్కి మధ్య న్యాయ పోరాటం జరిగింది. ఫైనల్గా సెటిల్మెంట్ చేసుకొని సుమిటో ఇండస్ట్రీ వాళ్ళు ఈ షిప్ని చైనాకి అప్పగించారు. చైనాలో కార్గో షిప్గా సీవైస్ జెయింట్ అనే పేరుతో ఈ షిప్ 1979లో రీలాంచ్ అయింది. తర్వాత 1988లో ఈ షిప్ ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ని తీసుకొని బయలుదేరి లారక్ ద్వీపం దగ్గర ఇరాకీ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేయడంతో ఆగింది. ఈ అటాక్ ఈ షిప్ని చాలా వరకు డ్యామేజ్ చేసింది. ఈ డ్యామేజ్ వల్ల షిప్లో ఉన్న క్రూడ్ ఆయిల్ కూడా వాటర్లో కలిసిపోయింది. ఈ వార్ తర్వాత ఈ షిప్ని రిపేర్ చేయడానికి ఏకంగా $100 మిలియన్ ఖర్చయినట్టు సమాచారం. 100 మిలియన్ అంటే ఇప్పటి వాల్యూ బట్టి $265 మిలియన్ అని తెలుస్తుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు 2212 కోట్లు. 1988 తర్వాత ఈ షిప్ని 1991లో నార్వేజియన్ కంపెనీ వాళ్ళు కొన్నారు. ఈ షిప్ హ్యాపీ జెయింట్ అనే కొత్త పేరుతో మళ్ళీ అక్టోబర్ 1991లో సర్వీస్లోకి వచ్చింది. ఇక్కడ నుండి ఈ షిప్కి ఇంకో 3 పేర్లు మార్చడం జరిగింది. 1991లో జోర్గెన్ జాహరే ఈ షిప్ని $39 మిలియన్ కొని జాహరే వైకింగ్ అని పేరు మార్చారు. మళ్ళీ 2004లో ఫస్ట్ ఓల్సన్ ట్యాంకర్స్ కొని క్నాక్ నేవిస్ అని పేరు మార్చారు. సో ఫైనల్గా మన ఇండియాకి ఈ షిప్కి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. 2009లో ఈ షిప్ క్నాక్ నేవిస్ నుండి మౌంట్ పేరుతో మారి సియరా లియోన్ కంట్రీ యాంబర్ డెవలప్మెంట్ నుండి ఫైనల్గా 22 డిసెంబర్ 2009లో గుజరాత్లో ఉన్న ఆలాంగ్ షిప్ బ్రేకింగ్ యార్డ్కు చేరుకుంది. ఈ షిప్ని ఇక్కడే ప్రియా బ్లూ ఇండస్ట్రీలో కూల్చివేశారు. ఈ షిప్ చాలా పెద్దగా ఉండడం వల్ల పూర్తిగా కూల్చివేయడానికి 2010 ఎండింగ్ వరకు టైం పట్టింది. ఈ షిప్కి సంబంధించిన 36 టన్ యాంకర్ హాంకాంగ్ మ్యారిటైమ్ మ్యూజియంకి డొనేట్ చేశారు. తర్వాత హాంకాంగ్ గవర్నమెంట్ డోక్ యార్డ్ స్టోన్ కట్టర్స్ ఐలాండ్కు చేరుకుంది. సో ఫైనల్గా సీవైస్ జెయింట్ షిప్ స్టోరీ ఇలా ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.